ఈరోజు రాష్ట్ర రాజధాని అయినటువంటి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి నూజివీడు IIIT విద్యార్థులు ఈరోజు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అంతా ఇంతా కాదు. ఆల్రెడీ పాస్డ్ అవుట్ ఇంజనీరింగ్ విద్యార్థులు ఈరోజు సర్టిఫికేట్లు తీసుకోలేనటువంటి పరిస్థితిలో ఈరోజు నూజివీడు IIIT విద్యార్థులు ఉన్నారు. దీనికి కేవలం కారణం ఈ టీడీపీ ప్రభుత్వం, అదేవిధంగా అధికార యంత్రాంగం అని చెప్పడానికి ఏమాత్రం ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఈరోజు పాస్డ్ అవుట్ విద్యార్థులకి కనీసం మెస్ ఛార్జీలు, అదేవిధంగా ఫీజు రీయింబర్స్మెంట్, బోధన ఫీజు కూడా చెల్లించలేనటువంటి పరిస్థితిలో ఈ టీడీపీ ప్రభుత్వం ఉంది. అంగులు ఆర్భాటాలకు కేటాయించేటటువంటి దాంట్లో కొంత శాతం కేటాయించిన విద్యారంగం కనీసం మెస్ ఛార్జీలు కూడా చెల్లించలేనటువంటి పరిస్థితిలో ఈనాడు టీడీపీ ప్రభుత్వం ఉంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన IIITలో ఒకటైనటువంటి నూజివీడు IIITలో ఈనాడు 3 సంవత్సరాల్లో ఇంజనీరింగ్ పట్టా పొందినటువంటి విద్యార్థులతో సహా ఇంజనీరింగ్ పట్టా పొందలేనటువంటి పరిస్థితి. ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని ఎంటెక్ వెళ్ళి మంచి కాలేజీలో సీట్ వచ్చిన వీళ్ళు కనీసం ఉద్యోగం సంపాదించుకున్న ఒక పక్కన IIITలో చదివి ఇంజనీరింగ్ పట్టా వస్తుందన్న ఆనందం, మరొక పక్క ఆ పట్టా తీసుకోలేనన్న దుర్మార్గపు బాధలో, డిప్రెషన్లో ఈనాడు విద్యార్థులు ఉన్నారు. ఈరోజు IIITలో చదివిన 100% పేద విద్యార్థులు మాత్రమే. వాళ్ళు కట్టుకునేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు ఇంజనీరింగ్ ఆనాటి నుండి జాయిన్ అవుతున్నారంటే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా ఫీజు రీయింబర్స్మెంట్ చేశారు, బడుగు బలహీన వర్గాలకు ఏ విధంగా మేలు చేశారు, ఆలోచనలోనే ఉన్నారు తప్ప ఇటువంటి టీడీపీ ప్రభుత్వం వచ్చింది అదే కంటిన్యూ చేస్తుంది అనుకున్నారు తప్ప ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వదు, పేద విద్యార్థులు మేలు జరగదు అనుకుంటే అసలు వాళ్ళు ఇంజనీరింగ్ చదవడానికి కూడా ప్రయత్నం కూడా చేసేవాళ్ళు కాదని ఈ విధంగా తెలియజేస్తున్నాం. ఈనాడు కేవలం ఫీజులు చెల్లించకపోగా తెలంగాణ విద్యార్థులకే కాదు దాదాపుగా 300 మంది విద్యార్థులు పాస్డ్ అవుట్ అయిపోతే అందులో మీరు 100 మందికి కూడా సర్టిఫికేట్ ఇవ్వగలిగారా అని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఈ విషయాన్ని విద్యార్థులు ఛాన్సలర్ గారు కానివ్వండి, ప్రజాప్రతినిధులు గారు పలుసార్లు ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. చూద్దాం, చేద్దాం అన్న ఇది ఎంతవరకు న్యాయం? ఆఖరికి ఈరోజు వైస్ ఛాన్సలర్ గారు దీని గురించి ఆఖరి విసిగి వేచారి అసలు ఎంతమంది విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ పట్టాలు ఇవ్వలేదన్న ఆలోచనలో ఉండి దానికి ఒక మెమో తయారు చేసి ఆఖరికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారంటే ఈ టీడీపీ ప్రభుత్వం విద్యారంగానికి ఏమి మేలు చేసింది? విద్యారంగానికి జాబ్ వస్తే బాబు వస్తుందన్నారు. మీరు జాబు ఇవ్వరు, ఇచ్చిన జాబులు ఓడగొట్టి ఒకళ్ళు కష్టపడి వాళ్ళు తెచ్చుకున్న పరిస్థితిలో వాళ్ళు ఓడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అమ్మా పెట్టదు అడుక్కు తిన్నదనే విధానంలో టీడీపీ ప్రభుత్వం ఉంది. నిన్నటికి నిన్న TNSF రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మయ్య చౌదరి గారు ఒక మాట అన్నారు. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు అధిక అభివృద్ధిని అడ్డుకుంటున్నారు, అదేవిధంగా నిరుద్యోగులకి, యువతకి ఇచ్చేటువంటి ఉద్యోగాలకి అడ్డుపడుతున్నాడు అని అంటున్నారు. అయ్యా బ్రహ్మయ్య చౌదరి గారు, మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయి మీది కాదు. మీరు మీ స్థాయిని మర్చిపోతున్నారు. లేకపోతే విజయవాడ ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు చెల్లి ఎమ్మెల్సీ స్థాయికి వ్యక్తిని మోటివ్గా తీసుకున్నారా? లేకపోతే మరొక కార్పొరేషన్ చైర్మన్ని మీరు మోటివ్గా తీసుకున్నారా? ఈరోజు అసలు రాష్ట్రంలో చాలా ప్రఖ్యాతమైనటువంటి యూనివర్సిటీ అది IIIT యూనివర్సిటీ. నూజివీడులో ఉన్నటువంటి యూనివర్సిటీలో 300 మంది పిల్లలు అవుట్ పాస్కి రెడీగా ఉంటే చదువుకొని బోధనం మెస్ ఛార్జీలు చెల్లించలేదని చెప్పి తెలంగాణ విద్యార్థులతో పాటు మన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి విద్యార్థుల్ని సర్టిఫికెట్లు ఇవ్వటానికి కుదరదు, ఇటువంటివి మాకు గవర్నమెంట్ చెల్లించలేదు కాబట్టి మేము వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పి వాళ్ళ సర్టిఫికెట్లను ఆపేయడం జరిగింది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మేము ఒకటే అడుగుతున్నాం మిమ్మల్ని, ఈ రోజున రాష్ట్రంలో చాలా అవి చేసాము ఇవి చేసాము, చాలా అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నాము అని చెప్పనని అన్నారు. ఇదేనా మీ అభివృద్ధి? ఏమండి, ఇంతకన్నా దౌర్భాగ్యం ఏదన్నా ఉందా? ఒక విద్యార్థి చదువుకోవటానికి అతను బోధన ఫీజులు చెల్లించలేదు అని చెప్పి అడుక్కొని ఆ గవర్నమెంట్ని అసలు ఎందుకు చెల్లించలేదని వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు, లేకపోతే ఇంకొక ఆఫీసర్లను అధికారులను అడిగినా కానీ చూద్దాం చేద్దాం మీరు కట్టాల్సిందే అని చెప్పని నా అధికారులు పెట్టడం జరిగింది. ఒక ఉద్యోగస్తుడు అది పూర్తి చేసుకొని 671 మార్కులు వచ్చినటువంటి ఒక విద్యార్థి ఉద్యోగ అవకాశం వచ్చినా కూడా అతను
వెళ్ళలేని పరిస్థితిలో వీళ్ళు సర్టిఫికెట్ ఇవ్వలేని పరిస్థితి. అలాంటి విద్యార్థి ఆఖరికి సీఎం గారిని కలుద్దామని చెప్పానంటే అతనికి అపాయింట్మెంట్ ఇవ్వలేని పరిస్థితి. ఈ రోజున విద్యార్థుల్లో అన్ని రంగాల్లో కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఈ రోజున చాలా చక్కగా చేసుకెళ్తున్నాం మేము అని అన్నారు. 30 నెలల కాలంలో మీరు ఏం చేశారు చక్కగా? రేపో మాపో మీరు బీచ్ ఫెస్టివల్స్ అని చెప్పని నన్ను అంటున్నారు. బీచ్ ఫెస్టివల్స్ పెట్టుకొని మీరు ఊరేగుతూ ఉంటారని చెప్పి నన్ను అంటున్నారు. ఏమండి, ఆడపిల్లలకి ఆడవారికి మేము నిలువెత్తు గౌరవం అని చెప్పి నన్ను అన్నారు. ఇదేనా మీరు ఇచ్చే ఆడపిల్లలకి మీరు గౌరవం? ఇదేనా మీరు ఇచ్చే ఇది? ఏ రకంగా మీరు ఆడపిల్లల పరువు తీయాలని చెప్పి నన్ను అనుకుంటున్నారు?